సభకు విచ్చేసిన అతిథులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, యోగ సాధకులకు, సభకు విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భారతి. నేను సాంబశివారెడ్డి గారి పెద్ద కోడల్ని. నేను రీసెంట్గా అక్టోబర్ 1 నుంచి వాకింగ్ అప్పుడప్పుడు చేసేదాన్ని, కానీ రెగ్యులర్గా చేసేదాన్ని కాదు వాకింగ్. రీసెంట్గా అక్టోబర్ 1 నుంచి వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అక్టోబర్ 1, 5 నార్మల్గా 1 రౌండ్ చేశాను 20 minutes. అండ్ 5th నుంచి నాకు ఒక 3 minutes నడవంగానే ఆయాసం వస్తుంది. అర్థం కాలేదు. మళ్ళీ 2 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో 3 minutes వాక్ చేసి మళ్ళీ 2 minutes రెస్ట్ తీసుకొని అలా కంప్లీట్ చేసేదాన్ని రౌండ్. తర్వాత మాకు ఒక హ్యాబిట్ ఉంది, బీపీ రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడము. సో ఒక బుక్లో 1 year నుంచి రాస్తున్నాము. సో బీపీ మిషన్లో పల్స్ రేట్ కూడా మనం వస్తుంది కాబట్టి ఆ పల్స్ రేట్ కూడా రాసేవాళ్ళము. సో నేను అబ్జర్వ్ చేస్తే పల్స్ రేట్ డౌన్ అయింది. యూజువల్గా నా పల్స్ రేట్ ఎప్పుడు 76 నుంచి 96 మధ్యలో ఉండేది ఎప్పుడు త్రూఅవుట్ 1 year హిస్టరీలో. సడన్గా అది 55, సో డే టైం అయితే 60 దాటట్లేదు, 50 to 60 మధ్యలోనే ఉంటుంది. సో ఏంటి అర్థం కాలేదు. బీపీ ఏమో హై అవుతోంది, పల్స్ ఏమో డౌన్ అవుతోంది. నేను గూగుల్లో సర్చ్ చేస్తే కార్డియాక్ ప్రాబ్లము, మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని చెప్పారు అని ఉంది గూగుల్లో. సరే, సో మావయ్య గారికి ఇన్ఫార్మ్ చేశాను. మావయ్యని రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నప్పటి నుంచి మావయ్య గారితో రెగ్యులర్గా వాకింగ్ ఎంతసేపు చేస్తున్నాను ఏంటి అంతా చెప్తూ వస్తున్నాను. సో ఇలా పల్స్ డౌన్గా ఉంది మావయ్య, బీపీ ఏమో హై అవుతోంది అంటే మావయ్య బీపీ మిషన్ పెట్టి నాకు ప్రాణాయామము, నాతో బ్రహ్మరీ చేయించి బీపీ తగ్గడం చూపించారు అండ్ పల్స్ కూడా కొంచెం పెరగడం చూపించారు. సో అది అవుతుంది, ఇంకా తగ్గలేదు. అప్పుడే స్టార్ట్ చేశాను, 1 or 2 days అయింది. సో సడన్గా కాఫ్ రావడము, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, వాళ్ళు పల్స్ రేట్ చూసి మీకు పేస్ మేకర్ పెట్టాలి, కంపల్సరీ పేస్ మేకర్ పెట్టాలి అని చెప్పారు. నాకు 1 week హోల్డర్ పెట్టారు నాకు హార్ట్కి. అది ఈసీజీ ఆన్లైన్ మానిటరింగ్ అది. సో ఆ మానిటరింగ్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకసారి మీకు 32కి వెళ్ళిపోయింది స్లీప్లో, డీప్ స్లీప్లో. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. సో కంపల్సరీ మీరు పేస్ మేకర్ పెట్టుకోవాలి అన్నారు. మా యూజువల్గా మనం ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా మనం భగవంతుడిని తలుచుకుంటాము, స్వామి స్వామి అంటాం. సో నాకు స్వామి మా మామయ్య రూపంలో పంపించారని అనిపించింది. ఆయన చెప్పారు నాకు, మీరు ప్రాణాయామం చెయ్యమ్మా, నువ్వు అది వాకింగ్ చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, భ్రమరీ చెయ్యి చూపించారు ఎలా చేయాలో. సో అప్పటి నుంచి నేను ఇంకా చేస్తూ వచ్చాను. సడన్గా ఆఫ్టర్ 35 days నాకు నవంబర్ 8th నా పల్స్ రేటు మళ్ళీ నాకు 76కి వచ్చేసింది. 50-55 దాటిన పల్స్ రేటు 76కి వచ్చేసింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కూడా నా పల్స్ రేట్ 76 to 96 మధ్యలోనే ఉంటుంది. బీపీ కూడా గ్రాడ్యువల్గా కంట్రోల్లోకి వస్తుంది. మామయ్య గారు ఏం ప్రామిస్ చేశారు అంటే, నాకు అమ్మ నువ్వు 4 months నేను చెప్పినట్టు చెయ్యి, నీకు బీపీ టాబ్లెట్ కూడా నీతో మాన్పించేసేస్తాను అన్నారు. సో నేను అదే టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నాను. సో ఇవాళ నేను రావడం లేట్ అయింది, క్షమించండి. బ్లడ్ శాంపిల్ ఇవ్వడం కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.